హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. ఈరోజు యాక్చువల్గా ఒక బైక్ రైడ్ ప్లాన్ చేసినాం అనమాట. ఒక 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. ఒక 2019లో అప్పుడు కెమెరాస్ ఏం లేకుండా ఏం రికార్డ్ చేయలేదు నేను. సో అప్పుడు ఒక ట్రెక్కింగ్ వెళ్ళుండే అనమాట. ఆఫీస్లో కిషోర్ అని ఉంటాడు, కిషోర్, నేను ఇంకా అశ్విన్ వెళ్ళుండే. సో అప్పుడు అనిపించింది ఒకసారి బైక్ తీసుకొని రైడ్ చేయాలని. అప్పుడు బైక్ లేకుండే, మన బ్లాక్ ప్యాంథర్ కూడా కొనలే కదా ఇంకా. సో అప్పటి నుంచి అనుకుంటున్నా, ఒక ఇయర్ ఏమో లద్దాఖ్ అయింది బైక్ కొన్న ఇయర్, నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఏమో ఆగస్ట్లో థాయిలాండ్ వెళ్ళుండే కాబట్టి సో ఇంకా సెట్ కాలేదు. ఈసారి ఇంకా వీకెండ్లో అన్న వెళ్ళేసి వద్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. ఇది ఫ్రైడే నైట్ 2 అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే పూణే వెళ్దాం. అక్కడ ఒక నైట్ స్టే చేసి సిటీలో కొంచెం అట్లా తిరిగేసి అక్కడ నుంచి లోనావాలా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, ఫారెస్ట్లో ఆఫ్ రోడింగ్ కొంచెం అట్లా ఇట్లా. సో ఏదన్నా అక్కడికి వెళ్ళినాక మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాం. లగేజ్ మొత్తం అన్ని ప్యాక్ అయిపోయింది, చైన్ క్లీన్ చేసి చైన్ లూప్ చేసిన అంత అయింది. మన బైక్ బ్యాటరీ హ్యాండ్ ఇచ్చింది అనమాట. ట్రై చేస్తే ఈ వర్షం కూడా ఉంది కదా, సో అంత స్టార్ట్ కాలే. కొద్దిసేపు చాలాసేపు ట్రై చేస్తే అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇంకా బ్యాటరీ డెడ్ అయితే కాలేదు, కానీ ఎందుకు అయిందో మరి అట్లా కొంచెం ఇట్లా రైడ్ చేస్తా. ఇప్పుడు బండి మీద ఇద్దరం వెళ్తున్నాం అనమాట. నా వెనక వెంకటేష్ ఉన్నాడు, లద్దాఖ్ వచ్చింది కదా. సో ఇంకా కిషోర్, ప్రశాంత్ అని వాళ్ళు కుకట్పల్లిలో వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు కంటిన్యూగా బైక్ రైడ్ చేస్తే ఛార్జ్ అవుతుంది. మోస్ట్లీ అవుతుండొచ్చు, లేకపోతే డెడ్ అయిందంటే పూణేలో చేంజ్ చేయించుకోవాల్సి వస్తుంది. బైక్ కొని 2.5 years అవుతుంది కదా. మోస్ట్లీ డెడ్ అయిందో తెలియదు, కానీ బాగానే అనిపిస్తుంది. ఒకసారి సర్వీస్కి ఇవ్వాలన్నమాట. 4 సర్వీస్లు అయిపోయినాయి, ఫ్రీ సర్వీస్లు. ఎస్డీలో ఎందుకు ఇవ్వబుద్ధి అవుతలేదు, బండి మంచిగా చేస్తలేరు అని చెప్పి ఇంకా చూడాలి మంచిగా ఏదన్నా. సో ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము, మొత్తం ఏదైనా ఆఫ్ రోడింగ్ చేద్దాం మంచిగా అని చెప్పి. సో ఇంకా వర్షం కంటిన్యూగా పడుతుంది. నెక్స్ట్ ఎక్కడన్నా పెట్రోల్ కాపాలి. వాళ్ళని కిషోర్ వాళ్ళని కలిసేసి పెట్రోల్ ఫుల్ చేసుకుంటే ఈరోజు నైట్ కంటిన్యూగా పూణే కొట్టేయడమే. నెక్స్ట్ రేపు మధ్యాహ్నం అవుతుండొచ్చు రీచ్ అయ్యేసరికి. ఇక్కడ నుంచి ఇంటి నుంచి ఎగ్జాక్ట్ 580 kilometers ఉంది పూణే. సో మోస్ట్లీ ఇప్పుడు టైం 1:30 అట్లా అవుతుందంటే రేపు మధ్యాహ్నం ఆల్మోస్ట్ 11 to 12 hours వేసుకున్నా సరే, మధ్యాహ్నం లంచ్ కాగితే రేపు మధ్యాహ్నం 1:32 వరకు వెళ్ళిపోతాం. ఎంత మెల్లగా వెళ్ళినా సరే. ఇట్లనే వర్షం ఉంటే కొంచెం స్లో డౌన్ అవుతుంది, ముందు వర్షం లేకపోతే కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇక్కడ ఆపకుండా బాగానే కంటిన్యూగా వచ్చేసినాము. ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ క్రాస్ అయ్యి మళ్ళీ మహారాష్ట్ర ఎంటర్ అయ్యే ప్లేస్కి వచ్చేసినాము ఆల్మోస్ట్. అంటే సోలాపూర్ ఇంకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం 40 minutes ఉండొచ్చు. సో సోలాపూర్ నుంచి రైట్ అదే పూణే హైవే ఎక్కేసి పూణే వెళ్ళిపోవడమే డైరెక్ట్. మధ్యలో ఎక్కడైతే ఆగదాం అనుకోవట్లే. బ్రేక్ఫాస్ట్ ఆగాలి యాక్చువల్గా, కాకపోతే ఇంకొంచెం లేట్ అయినాక 9 అయినాక అట్లా వెళ్దామని. ఇప్పుడు టైం వచ్చేసి 7:37 అవుతుంది దగ్గర. నా ముందు డిస్ప్లేలో ఏందో బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది ఎస్డీ అడ్వెంచర్ది. సో టైం సెట్ కాలేదు, అది కొంచెం తప్పు చూపిస్తుంది. అది సెట్ చేద్దామని చాలా ట్రై చేసినా కానీ ఇంకా వర్షం పడుతుంది, ఎందుకులే అని వదిలేసిన. ఇంకా దాన్ని మళ్ళీ ఒకసారి చూడాలి ఇక ఇప్పుడు ఆగినప్పుడు. ఇప్పుడైతే వెళ్ళిపోతాం కంటిన్యూస్గా. ఈ రూట్లో ఎప్పుడు వచ్చినా కూడా కర్ణాటక బార్డర్ స్టార్ట్ అయింది అంటే స్పీడ్ బ్రేకర్లు, మొత్తం పాట్ హోల్స్, రోడ్ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయినాం. సోలాపూర్ అంటే బయట నుంచి వెళ్ళిపోతాం కదా ఇట్లా బైపాస్ లాగా. సోలాపూర్ దాటినప్పటి నుంచి రోడ్ చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నా. రోడ్ ఇట్లనే ఉంటుండొచ్చు మోస్ట్లీ. సో ఇట్లనే ఉంటే కొంచెం తొందర వెళ్ళిపోతాం పూణేకి. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగినాము. నార్మల్గా లెఫ్ట్ సైడ్ ఎక్కడ చూసినా సరే ఇంత ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ స్టార్ట్ కాదన్నారు. చూస్తుంటే ఇక్కడ ఒక రెస్టారెంట్ కనిపించింది, ఇక్కడ దొరికిందనమాట. హోటల్ పేరు ఏదో ఉంది, ఇక్కడ నుంచి కనిపించలేదు, కానీ ఫుడ్ అయితే బాగుంది. పోహా అవన్నీ బాగుండే అనమాట. సో మహారాష్ట్ర బ్రేక్ఫాస్ట్ పూరి బాజీ పోహా తింటే కొంచెం మంచిగా అనిపిస్తాయి ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా. సో ఇంకా అన్నీ అవే తీసుకున్నాము, తినేసినాం, గట్టిగానే తలిగించినాం. కొంచెం మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మోస్ట్లీ పూణే వరకు ఎక్కడ ఆగాం. ఇంకోటి నేను నా బండికి పీయూసీ చేపిలే అనమాట. సో మహారాష్ట్రలో పోలీసు వాళ్ళు ఫస్ట్ పీయూసీది అని అడుగుతారు. సో ఎక్కడ ఉంటే చూడాలి ఇంకా ముందు చేపించడానికి. అక్కడ ఎక్కడనో హైవే నుంచి వెతుకుతుంటే చాలా దగ్గర ఆపితే ఇక్కడ దొరికింది పీయూసీ. ఇప్పుడు BS6 అని చెప్పి ఎవరు చేస్తలేరు. అంటే BS6కి BS4 బైక్కి పాత బైక్స్కి డిఫరెంట్ ఉంటుంది పీయూసీ అని చెప్పి నాకు ఈరోజు తెలిసింది. ఫస్ట్ టైం ఏదో కొత్తది తెలుసుకున్నాను నేను. సో పీయూసీ తీస్తున్నాడు ఇక్కడైతే. పూణే ఎంటర్ అయిపోయినాం, అంటే మెయిన్ అవుట్స్కట్స్లో సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ట్రాఫిక్ చాలా ఘోరంగా ఉంది, ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు అందరూ. సో ఇక్కడ నుంచి ఒక 24 kilometers ఇంకా లోపలికి పోతూనే ఉండాలన్నమాట. మేము ఒక హోటల్ చూసినాం, ఆ లొకేషన్కి వెళ్ళినాక చుట్టుపక్కల హోటల్ చూద్దామని చెప్పి అనుకున్నాం. ఇంకా హోటల్ అయితే ఏం బుక్ చేయలేదు. సో ఇంకా వెళ్తున్నాం సిటీ లోపలికి. మధ్యాహ్నం 1:30 అట్లా అవుతుంది. ట్రాఫిక్ చూడండి, అసలు ఘోరంగా ట్రాఫిక్ ఉంది మిట్ట మధ్యాహ్నం. ఇడంతా ఒక 2-3 kilometers అయింది అనుకుంటా. అసలు కంటిన్యూగా నడిపిందే లేదు, ఇట్లా మెల్లమెల్ల దేక్కుంటా పోతా ఉన్నాం. ఇక్కడ వరకు మంచిగా అనిపించింది, ఈ నుంచి ఇంకెప్పుడు వస్తుందో ఆయన లొకేషన్ అని అనిపిస్తుంది. మొత్తం ఆ ట్రాఫిక్ అంతా క్రాస్ అయ్యి ఎట్లా చేసి అగోడలో మంచిగా ఉంది కానీ హోటల్ చూసినాం, చాలా గలీజ్ ఉంది. కాకపోతే ఇప్పటివరకు నేను తీసుకున్న అన్నిటికన్నా వరస్ట్ హోటల్ అది. ఇంకేం చేస్తాం, 1 nightకి పేమెంట్ ఆన్లైన్ చేసినాం కదా అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చినాం అనమాట.
ఇప్పుడు చూస్తున్నారు కదా శనివారం వాడ అనమాట, బాజీరావు మస్తాని మూవీలో చూపిస్తారు కదా అదే ఫోర్ట్ సేమ్ ఇది. సో ఇక్కడ పక్కనే మార్కెట్ ఏరియా, ఇంకొక టెంపుల్ ఉంటుంది, స్ట్రీట్ ఫుడ్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడనే తిరుగుదాం, ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చినాం. ఇక్కడ కనిపిస్తుంది ముందు, అది స్కాన్ చేస్తే టికెట్ పే చేయాలంట. టికెట్కి ఆన్లైన్లో పే చేస్తే టికెట్ ఆన్లైన్ చూపిస్తే పంపిస్తారంట. కానీ అప్పటి నుంచి పేమెంట్ అయింది కానీ టికెటే వస్తలేదు. చాలామంది వెయిట్ చేస్తారు దానికోసమే. ఇంకా లాస్ట్కి ఇట్లా పేమెంట్ అయిపోయింది అని చెప్తే అక్కడ వాచ్మెన్కి చూపిస్తే లోపలికి పంపించేసిండు. చుట్టూ ఫోర్ట్కి వాల్స్ అవన్నీ ఉన్నాయి కానీ మధ్యలో ఫోర్ట్ అంతా ఏం లేదనమాట, మొత్తం గార్డెన్లా ఉంది. కానీ బాగుంది, కొంచెం వెదర్కి తగ్గట్టు పీస్ఫుల్గా ప్లేస్ అంతా బాగుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసి ఇక బయటికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చే స్ట్రీట్ ఫుడ్ తిందాంగా అని చెప్పి బయటికి వచ్చినాం అనమాట. నేనైతే పూణే వచ్చినప్పుడల్లా ఇది పక్కా ట్రై చేస్తా. ఇది చీజ్ దాబేలి అనమాట, నార్మల్గా కచ్చి దాబేలి, చీజ్ దాబేలి అని ఉంటాయి. సో వచ్చినప్పుడల్లా ఇదైతే పక్కా ఒకసారి టేస్ట్ చేసి మంచిగా ఉంటుంది అనమాట, కొంచెం మంచిగా అనిపిస్తుంది తింటే. సో ఇంకా తీసుకున్నాము, బాగుంది. తినేసినాక ఇట్లా ఇది వస్తుంది, ఇక నైట్ వరకు ఇదే పని. ఏ స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది తినేసి, మన దగ్గర దొరకని అన్ని తినేసి తిరగడమే మ్యాక్సిమం. ఇక్కడ నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇప్పటికి ఏం చూసినా అంటే ఇక్కడ అన్ని మొత్తం సౌత్ ఇండియన్ టిఫిన్స్ అని చెప్పి అక్కడ వాటికన్నా ఇక్కడ మొత్తం ఆ ఫుడ్ ఎక్కువ అయిపోయింది అనమాట. మొత్తం ఎక్కడ చూసినా మసాలా దోశ అని చెప్పి బోర్డులు ఉన్నాయి. సో ఇది వెతుకుతే ఇది ఒకటి కనిపించింది. సో ఇంక ఇక్కడ తింటున్నాం ఇప్పుడు. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా దగుడుషేట్ టెంపుల్ అనమాట, చాలా ఫేమస్ పూణేలో. గణపతి టెంపుల్ అది చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం టెంపుల్ మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా చాలా మంది క్రౌడ్ బయట నుంచి మొక్కుతూనే ఉంటారు. సో ఎప్పటికీ చాలా బిజీ ఉంటుంది అనమాట ఈ ఏరియా అంతా. సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వద్దాం. టెంపుల్ లోపల వీడియో లేదు, పోయేసి వచ్చేసినాము. ఇక్కడ ముందు ఈ మొదక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వీళ్ళంతా ఈ మొదక్స్ తీసుకెళ్ళి ప్రసాదం లాగా పెడతారనమాట. సో కోవాతో చేస్తారు అనుకుంటా, ఆల్మోస్ట్ కొంచెం పేడలా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా మోమోస్ లాగా, అవేమో స్టీమ్డ్ మొదక్స్, లోపల కోకోనట్ ఫిల్లింగ్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇది కూడా ప్రతిసారి వచ్చినప్పుడల్లా తింటాం అనమాట. సో వీళ్ళకి టేస్ట్ చూపిద్దామని చెప్పి తీసుకున్నాం 2 అయితే, అందరం కొంచెం హాఫ్ తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ వేరే దగ్గర పోయి ఏమైనా తినాలి కదా అని చెప్పి హెవీగా తినకుండా కొంచెం కడుపు ఖాళీ పెట్టుకొని టేస్ట్ చేస్తున్నాం జస్ట్. సో ఇదంతా ట్రాఫిక్ చూస్తారు కదా ముందు, ఆటోస్ కూడా బుక్ అయితే లేవు. యాక్చువల్గా అయితే ఇక్కడ క్యాంప్ బర్గర్ అని ఒక చాలా పాపులర్ అని చెప్పి కొన్ని రీల్స్ అవి వచ్చినాయి, చాలామంది చెప్పారు కూడా నాకు. సో అది ట్రై చేద్దాం అనుకున్నాం. అది ఇక్కడ నుంచి కొంచెం దూరంలో ఉంది. ఆటో బుక్ చేస్తుంటేనేమో అయితేనే లేవు అసలు, ఈ ట్రాఫిక్లో ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు. సో నార్మల్గా గూగుల్ మ్యాప్స్ వేసుకుంటే మనం బస్సు రూట్ చూపిస్తుంది కదా, అది చూసి కొంచెం నడుచుకుంటూ వచ్చి బస్సు ఎక్కినాం ఇప్పుడే ఆ బర్గర్ దగ్గరికి వెళ్దామని చెప్పి. ఎలాగో టైంపాస్కి సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాం కదా, లోకల్స్ లాగా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పి బస్సులలో తిరుగుతున్నాం ఇక. సో ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి క్యాంప్ బర్గర్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం, స్టాప్కి వచ్చేసినాము. ఈ బర్గర్ ప్లేస్ దగ్గరికి పెద్ద బోర్డు అట్లా ఏం లేదు, కొంచెం ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం ఏ బిల్డింగ్ అని చెప్పి. చూస్తే ఫుల్ రెస్ట్ ఉందిగా అని చూస్తే చిన్నగా రాసింది అక్కడ, ఇదే బర్గర్ ప్లేస్ అనమాట. లోపలికి వెళ్ళి ఆర్డర్ చేయాలి. అక్కడ లైన్ కనిపిస్తుంది చూడండి, మొత్తం ఆ లైన్లో నుంచోవాలంటే ఆర్డర్ చేసుకోవడానికి. అంత స్పెషల్ అనుకుంటా ఇక్కడ బర్గర్. మరి ట్రై చేద్దాం, ఏమేమి ఉన్నాయో చూసి తీసుకోవాలి. ఫైనల్గా లైన్ అంతా నించొని బిల్ అయితే చేయించినాము. అక్కడ ఉంది చూడండి 745 రూపీస్ అయింది మొత్తం. అందరం ఒక్కొక్క బర్గర్ ఒక కూల్ డ్రింక్ తీసుకొని జస్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం. రేట్ అయితే చాలా బడ్జెట్ ఉంది. బర్గర్ చూడండి ఎంత పెద్ద ఉందో, అక్కడ వెనకాల లైన్ కదా, లైన్ అంత ఉందన్నమాట. సో ఇట్లా ఆర్డర్ చేసేసి బిల్ తెచ్చుకొని టేబుల్ మీద కూర్చుంటే వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు టోకెన్ నెంబర్ చెప్పి. ప్రైస్ అయితే ఆబ్వియస్లీ అన్ని దగ్గర బాగుంటుంది కాబట్టి బాగుంది. బర్గర్ జూనికి కూడా టెంప్టింగ్ ఉంది. వీళ్ళంతా చికెన్ తీసుకున్నారు, నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్ తీసుకున్నా. కానీ చాలా హెవీ ఉంది బర్గరు, కాకపోతే కొంచెం డ్రై అనిపిస్తుంది. అంతగానో హెవీ నేను తినలేను అనుకుంటా మోస్ట్లీ. సో టేస్ట్ అయితే చూద్దాం, చూసి కొంచెం టేస్ట్ చూసి తినగలిగితే తింటే, లేకపోతే కొంచెం తినేసి ఇంకా ఆపేయడమే. బర్గర్ ఓకే బాగానే ఉంది, అంటే క్వాంటిటీ చాలా హెవీ వచ్చింది. ఫుల్ ఆకలి ఉంది, మంచిగా బడ్జెట్లో తక్కువ రేట్లలో కడుపు నిండా తినాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. కాకపోతే మరీ అంత అంటే యూనిక్ బర్గర్, టేస్ట్ బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అని ఏం లేదు. నార్మల్ అన్నిటి దగ్గర ఉన్నట్టే ఉంది. కాకపోతే ప్యాటీ చాలా పెద్ద ఉంది, బన్ చాలా సైజ్ పెద్ద ఉంది అనమాట. మేబీ సైజ్ అండ్ పోర్షన్కి అంత ఫేమస్ అనుకుంటా. చికెన్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, వెజ్లో మోస్ట్లీ ఆప్షన్స్ లేవు. చికెన్లో అయితే కొంచెం జ్యూసీ సాసీ ఉండి బాగుంది అన్నారు వాళ్ళు అడిగితే. సో చికెన్ బర్గర్ అవి ఓకే. వెజ్లో పన్నీర్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ నేను ఎందుకో ట్రై చేయలేదు. కానీ ఓకే, ఒక్కసారి అయితే వచ్చి పోవచ్చు విజిట్ కానీ, టేస్ట్ చూసి జస్ట్ అట్లా ఉండడానికి. ఈరోజు మొత్తం మాది ఫుడ్ కోసమే తిరుగుతున్నట్టుంది పూణేలో. ఏసీ బస్ అంట, కాకపోతే టికెట్ 15 రూపీస్ అయ్యేది కూడా. బాగుంది ఇక్కడ బస్ సర్వీసెస్, చాలా కొంచెం మంచిగా ఉన్నాయి మనలాగా కాకుండా. సో ఇంకా బస్ ఎక్కి వెళ్తున్నాం అనమాట. కెఫే గుడ్లక్ అని చాలా పాపులర్, మస్కా బన్ విత్ చాయ్. తెలుసుగా మనకి నీలోఫర్ పిచ్చి, కొంచెం నీలోఫర్లో మస్కా బన్ చాయ్ తాగుతాంగా. సో పూణేకి వచ్చినాం, సో ఇక్కడ కూడా ట్రై చేద్దాంగా అన్నట్టు స్టార్ట్ అయినాము. వెళ్తున్నాం చూడండి. ఈ ఏరియా అంతా యాక్చువల్గా బాగుంది. బయట నార్మల్గా ఆర్టిస్టులు వాళ్ళే సాంగ్స్ పాడుకుంటా, నార్మల్ స్టూడెంట్స్ వాళ్ళే కొంచెం జామ్ చేసుకుంటా, డ్యాన్సెస్ మ్యూజిక్ అవన్నీ చేస్తున్నారు. కొంచెం ఈ పాష్ గల్లీ అనమాట. మన హైదరాబాద్ ఎందుకు ఇలాంటి గల్లీలు లేవు. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం. క్రౌడ్ వైబ్ అయితే అంతా బాగుంది.
ఇంకొక చాయ్ జస్ట్ మస్కబాన్ ఆర్డర్ చేద్దాం. ఈరోజు ఆల్రెడీ ఫుడ్ ఎక్కువ అయిపోయింది, ఇది లాస్ట్. ఇంకా ఇది టేస్ట్ చేసేసి గమ్మున రూమ్కి వెళ్ళి వండుకుంటే రేపు మార్నింగ్ లేచి లోనావాల దగ్గర ఏదైనా ఆఫ్ రోడింగ్ చూసుకోవాలి. ఇంకా అది నేను పోయి డిసైడ్ కావాలన్నమాట. అది మస్కాబన్ ఇంకా చాయ్ తీసుకున్నాము. టేస్ట్ చూస్తే ఓకే, మస్కాబన్ మన దగ్గర షుగర్ వేస్తారు కదా, ఇది లేదు తప్ప ఉంది ఓకే. ఇంకా చాయ్ కూడా మనలాగా అంత అంటే నీలోఫర్తో కంపేర్ చేయలేంలే కానీ ఓకే బాగానే ఉంది. ఇది కూడా వన్ టైం ట్రై అంతే. ఇంకా నీలోఫర్తో కంపేర్ చేస్తే అయితే అసలు నచ్చదు ఆబ్వియస్లీ, అదే మంచిగా అనిపిస్తుంది కానీ బాగుంటుంది. సో ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ట్రై చేస్తే బాగుంటుంది. చాయ్ కొంచెం మంచి చాయ్ మస్కాబన్ ఓకే కాంబినేషన్ బాగుంది. ఇక్కడ అదే కాకుండా చాక్లెట్ బన్ అని చెప్పి ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి, కీమా బన్ అని, అవన్నీ తినే అంత ఖాళీ లేదు కడుపులో. సో ఇంకా మేము జస్ట్ చాయ్ బన్ కోసం వచ్చినామని చెప్పి అది తీసుకున్నాం. క్యాబ్ బుక్ చేసినాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. రేపు ఇంతకుముందు ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసినాం అనమాట. లోనావాలా దగ్గర రాజమచ్చి ఫోర్ట్ ఉంటుంది కదా, ఆ ఫోర్ట్కి వెళ్ళడానికి మధ్యలో ఒక వాటర్ ఫాల్ వస్తుంది. సో వాటర్ ఫాల్కి మోస్ట్లీ అలో చేయకపోవచ్చు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నందుకు. ఇంకా కాకపోతే ఆఫ్ రోడ్ బాగుంటుంది అనమాట. ఆల్మోస్ట్ 13 to 14 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ వస్తుంది, మధ్యలో స్లష్ గ్రావెల్ అంతా ఉంటుంది అనమాట. సో ఆ ట్రైల్ మంచిగా అనిపిస్తుంది. లాస్ట్కి డెస్టినేషన్ ఆ ఫోర్ట్ ఎక్కితే కొంచెం ఫాగీ రెయిన్ వర్షంలో తడుచుకుంటూ ఆ ఫీల్ బాగుంటుంది కదా అని చెప్పి అక్కడికి వెళ్దామని ఫిక్స్ అయినాం. ఇంకా ఇప్పుడు ఇక హోటల్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాష్ ట్రావెల్ డైరీస్. రైట్ సేఫ్. బై.